అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనం వచ్చేసి కాకినాడ వచ్చేసామండి. కాకినాడ వచ్చి మనం మహీంద్రా ట్రాక్టర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్కి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న వేరియంట్స్ మొత్తం కూడా మనకు చూపించారు. అయితే వీళ్ళు చెప్పింది మొత్తం విన్న తర్వాత ఏమనిపిస్తుందంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక మహా గొప్ప కంపెనీ ఏర్పాటు చేసినటువంటి ట్రాక్టర్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే వీళ్ళ దగ్గర 15 HP నుంచి దాదాపు 75 HP వరకు కూడా అందుబాటులో ఉన్నాయండి. అయితే వీళ్ళ దగ్గర వచ్చేసి మొత్తం వచ్చేసి 9 సిరీస్లు ఉన్నాయండి, 54 మోడల్స్ ఉన్నాయండి. అదేవిధంగా 225 పైగా వేరియంట్స్ ఉన్నాయండి. ఇన్ని వేరియంట్స్ ఎందుకు ఉన్నాయంటే వీళ్ళు ఏ విధంగా ఆలోచించారంటే రైతుకి ఏదైతే కావాలో దాన్ని ఏర్పాటు చేసే విధంగా వీళ్ళు ముందుకెళ్లారండి. అంటే ఏం లేదు, ఒకళ్ళు రోడ్డు తోలకం తోలుకుంటారు, ఇంకోళ్ళు వచ్చేసి దుక్కులు దున్నుకుంటారు, ఇంకోళ్ళు వచ్చేసి దమ్ములు చేసుకుంటారు. అంటే ఎవరికి ఏం కావాలని చెప్పి ఈ కంపెనీ అనేది గమనించి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. చూశారు కదండి, ఒక్కోటి ఒక్కో రకమైన మోడల్ అనమాట. ఇది వచ్చేసి 50 HP మహీంద్రా ట్రాక్టర్ అండి. ఇది చాలా అంటే చాలా ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్ మోడల్ అనమాట. అదేవిధంగా ప్రతి ఒక్క మోడల్కి కూడా ఇక్కడ సపరేట్ బేస్ ఉందండి. రైతులకు కూడా ఈ ట్రాక్టర్కి వచ్చేసి GST అనేది తగ్గిందండి. అంటే మోడల్ని బట్టి వేరియంట్ని బట్టి 20,000 నుంచి 90,000 వరకు కూడా మోడల్ని బట్టి బెనిఫిట్స్ ఉన్నాయండి. కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి GST యొక్క మార్పుల్ని రైతులు కూడా సద్వినియోగం చేసి ముందుకెళ్తే ఏ విధంగా ఉంటుందంటే ప్రతి ఒక్క రైతుకు కూడా మనం ఈ ట్రాక్టర్ అనేది తీసుకుంటే వ్యవసాయంలో ముందుకెళ్ళడానికి అనువుగా ఉండిద్ది. మన స్వదేశీ ట్రాక్టర్లు మహీంద్రా ట్రాక్టర్లు మన భారతదేశానికి సంబంధించి కాబట్టి అందరూ కూడా ఈ మహీంద్రాలో ఉన్నటువంటి వేరియంట్లు ఎవరికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఎవరికి ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి మొత్తం కూడా చూసుకుని తొందరపడొద్దండి. వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి. మీకు ఏం కావాలో మీరు నిర్ణయం తీసుకుని 1-2 సార్లు ఆలోచించుకుని క్లియర్గా తీసుకోండి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ముందుగా మహీంద్రా ట్రాక్టర్స్ గురించి తెలుసుకుందాం. చూడండి, వీళ్ళు ఫస్ట్ ప్లాంట్ అనేది 1963లో స్టార్ట్ చేశారండి. అదేవిధంగా ఫస్ట్ ట్రాక్టర్ అనేది వీళ్ళు 1965లో రిలీజ్ చేశారనమాట. తర్వాత చూడండి వీళ్ళు ఎన్ని విజయాలు సాధించారో. వీళ్ళకి క్వాలిటీ పరంగా 2003లో డెమింగ్ పురస్కారం ఒకటి అందుకున్నారండి. అదేవిధంగా 2007లో జపాన్ క్వాలిటీ మెడల్ కూడా వచ్చిందనమాట. వీళ్ళకి మొత్తం 40 లక్షల మంది కస్టమర్స్ ఉన్నారండి. అదేవిధంగా వీళ్ళు ఈ కంపెనీ స్థాపించి ఇప్పటి వరకు వచ్చేసి 60 సంవత్సరాలు అయిందనమాట. ఇకపోతే దీంట్లో ఏమేమి మోడల్స్ ఉన్నాయి మొత్తం కూడా మీకు చెబుతాను చూడండి. ఇది చిన్న ట్రాక్టర్ అండి, ఓజే సిరీస్ 27 HP అనమాట, 4 వీల్ డ్రైవ్. ఇది సొంతగా పనులు చేసుకోవడానికి చిన్నకారు రైతులకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. అదే విధంగా మెట్ట పైర్ల మీద అరటి తోటలో బోధులు లాక్కోవడానికి గానీ మనం సాళ్లు తోలుకోవడానికి గానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చూడండి, మహేంద్రాలో కొత్త సిరీస్ ఇవోటెక్ ప్లస్ అండి. ఇవి టెక్నాలజీలో నెంబర్ 1, అదే విధంగా పనితీరులో కూడా నెంబర్ 1 అనమాట. ఆల్రెడీ మార్కెట్ లో అందుబాటులో ఉంది. మీ దగ్గరలో ఉన్న డీలర్షిప్ ని సంప్రదించండి. చూడండి, స్క్రీన్ మీద వీటి యొక్క స్పెసిఫికేషన్స్ క్లియర్ గా ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే మహేంద్రా ఇవోటెక్ ప్లస్ 275 అండి. రోడ్డు తోలకాలకు బాగా పనిచేస్తుంది అన్నారు. అదే విధంగా రోడ్డు తోలకాలకి దుక్కులకి పనికొచ్చేది మహేంద్రా ఇవోటెక్ ప్లస్ 405 అండి. అదే విధంగా వీళ్ళ దగ్గర 475, 575 అదే విధంగా 585 మోడల్స్ కూడా ఉన్నాయి అనమాట అందుబాటులో. ఈ ఈవెంట్ లో బాగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కలిసింది మాత్రం మహేంద్రా ఇవోటెక్ ప్లస్ 585DA అండి. ఇది 50 HP ట్రాక్టర్ అనమాట. ఇది డ్రోజర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆల్రౌండర్ అనమాట. మంచి కెపాసిటీ గల ట్రాక్టర్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి, చూసారు కదండి, అన్ని రకాల ట్రాక్టర్లు మహేంద్రాలో దొరుకుతున్నాయి అనమాట. చూడండి, అదే విధంగా వీళ్ళు 6 years వారంటీతో ప్రొవైడ్ చేస్తున్నారండి. డీజిల్ లో వాటర్ కలిసినా కానీ సపరేట్ చేసే విధంగా టెక్నాలజీ అనేది తీసుకొచ్చారనమాట. రైతులకు కావాల్సిన అన్ని మోడల్స్ మహేంద్రా ట్రాక్టర్స్ లో ఉన్నాయండి. చూడండి, అన్ని కూడా నాణ్యంగా క్వాలిటీగా ఉన్నాయి అనమాట. అదే విధంగా GST అనేది తగ్గిందండి ట్రాక్టర్స్ మీద. రైతులకు చాలా ఉపయోగపడే అంశం అనమాట. చూసుకుని మీకు తగ్గట్టు తీసుకోండి. ఇందాక చెప్పాను కదండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి మొత్తం కూడా. ఇకపోతే ఏంటంటే ఇందాక చెప్పినట్టే GST అనేది చాలా తగ్గిందండి వీటి మీద. రైతులు ఎవరైనా ట్రాక్టర్ తీసుకోవాలంటే ఇది మంచి అవకాశం అండి, తీసుకోండి. అదేవిధంగా చూడండి ఎన్ని ట్రాక్టర్స్ ఉంటాయి మొత్తం కూడా. 1-2 సార్లు ఆలోచించి మంచిదే ఎన్నుకుని మనకు తగ్గ తీసుకోండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానని మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.